ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడానికి సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేయండి. పక్కనున్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయండి. విష్ణువుని భజించడం మొదలు పెడితే విషయాలు ఆటోమేటిక్గా త్యజించబడతాయని చెప్పారు. దానికి ఎగ్జాంపుల్ ఏం చెప్పారు? తూర్పుని వైపుగా మనం పయనిస్తున్నాం అనుకోండి, పడమరికి దూరం అయిపోతున్నట్టే కదా అన్నారనమాట. ఇప్పుడు విషయాల్ని త్యజించలేకపోతున్నాం అంటే లోపం ఎక్కడుందని గమనించాలి, విష్ణువుని భజించడంలోనే లోపం ఉందని గమనించాలి. సో రామకృష్ణ మహారాజ్ గారు చాలా సింపుల్గా సరళంగా చెప్పడం జరిగింది. అయితే ఈ విషయాలను త్యజించడం ఎలా అనే విషయం మీద ఒక చిన్న కథ మనం ఎక్కడో చదివాను. రాజా జనకుడు అని ఒక రాజు ఉండేవాడు. అంటే మేబీ సీతాదేవి తండ్రి కాకపోవచ్చు, వేరే ఒక కాలంలో ఉండే రాజా జనకుడు. ఆయన రాజ్యాన్ని సుభిక్షంగా పరిపాలించడంతో పాటు ఆయనకు భగవద్భక్తి కూడా మెండు. అయితే ఆ ఊర్లోనే, ఆ రాజ్యంలోనే ఇద్దరు పండితులు ఈ రాజు యొక్క గొప్పతనాన్ని చూసి రాజు రాజ్యాన్ని చక్కగా ధర్మబద్ధంగా పరిపాలించడంతో పాటు ఆయనకు భగవద్భక్తి ఆధ్యాత్మికత కూడా చాలా ఎక్కువగా ఉంది, అందులో ఆయనకి విదేహి అని ఒక అందరూ జనం చెప్పుకుంటారు. అంటే ఈ రాజ్యాన్ని పరిపాలిస్తున్నప్పటికీ కూడా ఆయన ఈ రాజ్యం పట్ల ఆకర్షణ ఇవేమీ లేకుండా భగవద్భక్తితో ఎలా ఉండగలుగుతున్నాడు అని తెలుసుకోవాలనిపించింది అందరికీ కూడా. అప్పుడు ఓన్లీ సరాసరి డైరెక్ట్గా రాజుగారిని వెళ్ళి అడిగేద్దాం అనుకున్నాను. రాజుగారు అంతఃపురానికి వెళ్ళి, ఏమండి మీరు చక్కటి గొప్ప రాజు, రాజ్యాన్ని చాలా ధర్మబద్ధంగా పరిపాలిస్తున్నారు, అంతేకాకుండా ఏంటంటే మీకున్న ఆధ్యాత్మికత మాలాంటి వాళ్ళకి, మాలాంటి పండితుడికి కూడా లేదు, ఆ రహస్యం ఏంటో తెలుసుకుందామని వచ్చాము అన్నారు. వెంటనే రాజు అంత ధర్మ చక్రవర్తి, అంత ఆధ్యాత్మిక పరుడు, ఏంటి రాజుగారిని మీరు ఇట్లాంటి ప్రశ్న వేస్తారా, వీళ్ళకి రేపు మరణదండన విధించండి అన్నాడు. ఇది ఎక్కడ కూడా రా బాబు, ఏదో తెలుసుకుందామని వస్తే మమ్మల్ని పట్టుకుని మరణదండన వేయమంటున్నాడు అనుకున్నారు. అయితే మీకు 2 వరాలు ఇస్తున్నానని చెప్పాడు అనమాట. ఆ 2 వరాలు ఏంటంటే, అలాగే చనిపోయే ముందు, ఊరు తీసే ముందు ఎలాగైతే వరాలు అడుగుతారో, ఏం కావాలి ఏం తింటారని అడుగుతారో, అదేవిధంగా మీకు ఈ రాత్రికి అంతఃపురంలోనే మీరు పడుకోండి, రేపొద్దుట ఉరి తీస్తాం మీకు. అంటే రాజుగారు శాసనం వేశారంటే ఇంకా వాళ్ళు పారిపోవడానికి లేదు కాబట్టి ఈ రాత్రి అంతా కూడా షడ్రుషోపేతమైన భోజనం పెడతాము, తర్వాత రేపు పొద్దున్న మరణదండనకి రెడీ అవ్వండి అని చెప్పారు. తర్వాత అన్ని షడ్రుషోపేతమైన రుచులన్నీ పెట్టారు. 100 ప్లేట్లు తీసుకొచ్చి పెట్టారు. తర్వాత హంసతూలికా తలపం పెట్టారు. పెట్టిన తర్వాత ఈ రాత్రి అంతా కూడా అవన్నీ రుచులు ఎదురుగా ఉన్నప్పటికీ కూడా వాళ్ళ లోపల రేపు ఒత్తిడి ఏమవుతుంది, రేపు ఇవన్నీ తిని రేపు ఏది జరగబోయే దాని గురించి చూసుకుంటూ వాళ్ళు అసలు తినలేదు, దేన్ని ముట్టుకోలేదు. ఇక చూస్తే ఏంటంటే హంసతూలికా తలపం మీద రాత్రంతా పడుకోవాలి అన్నప్పటికీ ఏంటంటే కాసేపు పడుకున్నారు, కానీ రేపు పొద్దున్న ఏమవుతుంది, రేపు పొద్దున్న మరణదండన ఉరి తీసేస్తారు అన్నది ఒక భయంకరమైన ఆలోచన మనసులో ప్రవేశించి నిద్ర పట్టలేదు. సో సేవకులు వచ్చి పొద్దుటే అంత రాజ్యానికి తీసుకెళ్ళి, రాజ్యం అంటే రాజుగారి ముందు ప్రవేశపెట్టారు. రాజుగారు అడిగారు, ఏమైందయ్యా రాత్రి మీకు మా వాళ్ళు మా పాకశాల నుంచి ఎంతో వెరైటీలన్నీ చేసి మీ ముందు పెట్టారు కదా, మీరు తినగలిగారా అని అడిగారు. ఏం తింటాము రాజుగారు, రేపొద్దున ఉరి తీసేస్తారన్న ఆలోచనే మమ్మల్ని తినలేదు అన్నారు. అయితే మరి హంసతూలికా తలపం ఇచ్చాం కదా, నిద్రపోయారు, అట్లీస్ట్ తినకపోయారు, నిద్రపోయారంటే అసలు ఆ మనసులో ఆలోచన మమ్మల్ని వేరే ఆలోచనకే దారి తీయలేదు, రేపు చనిపోతున్నాం అన్న ఆలోచన, అందుకే ఎక్కడ నిద్రపోతాం స్వామి అని చెప్పారు అన్నమాట. ఓహో అనుకున్నారు. రాజుగారు ఏం చెప్పారంటే, సరే మీకు ఇంకొక ఛాన్స్ ఇస్తున్నానని చెప్పారు. అలాగే మీరు ఈ అవకాశాన్ని సరిగా వినియోగించుకోలేదు, రేపు పరీక్షలో కనుక మీరు ఓడిపోతే ఖచ్చితంగా మీకు మరణ శిక్షణ వేసేస్తానని చెప్పారు. ఏంటి ఆ శిక్ష? సో మీరు ఒక పెద్ద మార్కెట్ ప్లేస్ ఉంది అంత రాజ్యంలో, రాజధాని నగరంలో ఒక పెద్ద మార్కెట్ ప్లేస్, ఎన్నెన్నో బంగారపు దుకాణాలు లేకపోతే షాపింగ్ మాల్స్ అన్నీ ఉంటాయి. మీకు ఏంటంటే ఒక్కొక్కళ్ళని ఎత్తి మీద ఒక కుండ పెడతాను, ఆ కుండ నిండా నూనె పోస్తాను, ఆ నూనె అసలు కింద ఒలగకుండా మీరు ఆ మార్కెట్ ప్లేస్లో ఇక్కడి నుంచి అక్కడికి నడిచి వెళ్ళాలని చెప్పారన్నమాట. అప్పుడు కావాలంటే మీరు ఎక్కడ ఏ మార్కెట్లోకి వెళ్ళి ఏ దుకాణంలోకి వెళ్ళి మీరు తీసుకోవచ్చు అవన్నీ, కానీ ఒక్క చుక్క కూడా ఒలగకూడదని చెప్పారు. అప్పుడు ఈ కుండల మీద పెట్టుకుని ఒక్క చుక్క ఒలిగినా సరే ఏమవుతుంది, పొద్దున వేసేస్తారు, అంతే తలకాయలు తీసేస్తారు.
అప్పుడు ఆ చుక్క ఒలగకుండా వెళ్ళడం మీద ఉన్న ధ్యాస, అదే ఏకాగ్రతతో అలా కుండలో ఉన్న నూనె ఒలగకూడదు అనే ధ్యాసతో ఆ మార్కెట్ అంతా దాటుకుని వెళ్ళిపోయేది. రాజుగారి ముందు ప్రవేశపెట్టారు. ఏమండి వీళ్ళు పాస్ అయిపోయారండి టెస్ట్ అన్నారు. అప్పుడు రాజుగారు ఏమన్నారంటే, ఎందుకు మీరు దుకాణాలు ఉన్నాయి, పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్ నుంచి మీరు వెళ్ళారు, మీ ఆలోచన దాని మీదకి ఎందుకు మరలలేదు అని చెప్పారు. రాజుగారు మీరే కదా చెప్పారు, ఒక్క బొట్టు వెళ్ళినా సరే మరణదండన వేసేస్తున్నారు కదా, మా ఏకాగ్రత అంతా కూడా ఆ కుండలో నూనె ఒలగకుండా ఉండడానికే మేము మనసు అంతా పెట్టాం కాబట్టి, మనసు ఇన్ని జ్యువెలరీ షాపులు, ఇన్ని శారీ షాప్స్, ఇన్ని బట్టల షాపులు ఉన్నప్పటికీ కూడా మా మనసు అటుపక్క పోలేదు అని చెప్పారు. అప్పుడు మీ ప్రశ్నకి సమాధానం చెప్తున్నాను అన్నారు రాజుగారు. ఏంటి? నన్ను ఏమన్నారంటే, నేను ఇన్నిటి మధ్య ఉన్నప్పటికీ కూడా నేను ఎందుకు ఇలాగ ఆధ్యాత్మికతతో ధర్మబద్ధంగా నేను పరిపాలిస్తున్నాను, ఇన్ని విషయ భోగాలు ఉన్నప్పటికీ కూడా నేను అనుభవించకుండా, అంటే వాడి పట్ల మక్కువ ప్రదర్శించకుండా నేను ఉండగలుగుతున్నాను, అంటే భగవద్భక్తితో ఉండగలుగుతున్నానంటే ఈ 2 ఎగ్జాంపుల్స్ అని చెప్పారు. ఫస్ట్ ఎగ్జాంపుల్ ఏం చెప్పారంటే, చూడండి, మీకు ఇన్ని వెరైటీస్ ఆఫ్ ఫుడ్స్ మీ ముందు పెట్టి అంశతూలికా తల్పం పెడితే మీరు తినలేరు, నిద్రపోలేకపోయారు. ఎందుకు? రేపు చావు మీద భయంతో. మీకు ఆన్సర్ ఏంటంటే, ఇలాగా మనకేంటంటే ఈ మానవ జీవితం అనేది ఏంటంటే ఏ రోజో ఒక రోజు పోయేదే అనే ఆలోచన ఉన్నప్పుడు ఏమవుద్దంటే మనసు అటు ఇటు పరుగు పెడతా ఉంటుందా? పరుగు పెట్టదు కదా. ఎందుకంటే ప్రతిరోజు మనం గుర్తు తెచ్చుకున్నప్పుడు, అంటే ఈ మానవ జీవితానికి అంత విలువ ఇవ్వగలిగినప్పుడు వాటి మధ్య ఉంటున్నప్పటికీ కూడా అవి మనలోకి ప్రవేశించలేదు. తర్వాత రెండోది ఏం చెప్పారు, ఇంత షాపింగ్ మాల్ కాంప్లెక్స్ లో ఉన్నప్పుడు కూడా మీ మనస్సు వాటి మధ్యనే మీరు నడుస్తున్నప్పటికీ కూడా మీ మనసు వాటి మీదకి వెళ్ళలేదంటే కారణం ఏంటి? మీ మనసు అంతా ఎక్కడుంది? ఆ నూనె ఒలగకుండా ఉంది. అదేవిధంగా మనసంతా భగవంతుడి మీద పెట్టగలిగితే వీటి మధ్య ఉన్నప్పటికీ కూడా అవి మనల్ని ఏమీ చేయలేవు. ఈ 2 ఆన్సర్లు ఇచ్చారన్నమాట. ఇప్పుడు వాళ్ళకి అర్థమైంది, ఓహో రాజుగారికి విదేహి అనే బిరుదు ఎందుకు వచ్చిందంటే, రాజుగారు ఈ రాజ్యాన్ని పరిపాలిస్తున్నప్పటికీ ఇంత భోగాల మధ్య ఉన్నప్పటికీ కూడా ఆయన భగవద్భక్తితో ఆధ్యాత్మికతో ఉండగలుగుతున్నారంటే ఇదే కారణం అని చెప్పారన్నమాట. వెంటనే రాజుగారు ఏమన్నారంటే, మీ 2 టెస్టులు పాస్ అయిపోయారు, మీరు వెళ్ళిపోండి అని చెప్పారు. అంటే రాజుగారి యొక్క ఉద్దేశం ఏంటి? ఇలా ఈ కథ ద్వారా ఒక నిజమైన ఒక అనుభవం వస్తే ఏంటంటే ఆ అనుభవం ద్వారా వాళ్ళు తెలుసుకుంటారని, ఇలాగ వాళ్ళకి మరణ శిక్ష ఇచ్చేసానని చెప్పి 2 రోజులు టైం ఇచ్చారు. ఈ కథ ద్వారా మీకు అర్థమైంది కదా అసలు ఏం జరిగిందో. ఫస్ట్ ఏంటంటే మానవ జీవితం అనేది క్షణికం. ఏదో ఒక ఆయుష్ ఇచ్చాడు భగవంతుడు మనకి, 60 సంవత్సరాలు 70 సంవత్సరాలు. కానీ 60 సంవత్సరాలు 70 సంవత్సరాల్లో ఉన్నప్పుడు కూడా ఆధ్యాత్మిక జీవితాన్ని ఎప్పుడో ప్రారంభిస్తాంలే అంటే ఇట్ డజంట్ మీన్ దట్ ఆధ్యాత్మిక జీవితం మేము ఆల్రెడీ ప్రారంభించామనుకున్న వాళ్ళు అనుకుంటాం. కానీ ఏంటంటే ఆ ప్రారంభ దశ ఏంటంటే ఇంకా ఉన్నతంగా ఇంకా పైకి వెళితే ఏంటంటే రామకృష్ణ పరమహంస గారు చెప్పారు, మునగవే మనస హృదయ లోతుల్లోకి, అక్కడ సర్వేశ్వరుని యొక్క సౌందర్యాన్ని ఇంకా బాగా దర్శించగలుగుతామని రామకృష్ణ గారు చెప్పారు. అదే ఒక కథ రూపంలో కూడా చెప్పారు. ఆ కట్టెలు కొట్టుకునే వాడికి ఏంటంటే ఇంకా ముందుకు వెళ్ళిపో. తర్వాత ఫస్ట్ ఏం దొరుకుతుంది? మామూలు కట్టెలు కొట్టుకునేవాడు. ఇంకా ముందుకు వెళితే చందనం దొరికింది, ఇంకా ముందుకు వెళితే వెండి గనులు దొరికినాయి, ఇంకా ముందుకు వెళితే బంగారం గనులు దొరికినాయి. అలా విధంగా ముందుకు వెళుతూ ఉంటే ఏంటంటే ఆధ్యాత్మిక జీవితం ఇంకా లోతుకు పోతూ ఉన్నప్పుడు ఏమవుతుందంటే మనం ఆధ్యాత్మిక జీవితం ద్వారా మనం పొందే అనుభూతి ఏంటంటే వర్ణనాతీతంగా ఉంటుంది. అది అక్కడ అర్థమైంది. రామకృష్ణ పరమహంస గారే చెప్పారు, ఈ కళ రూపంలో తెలుసుకోవాలి. ముందుకు సాగిపో అంటే ఏంటి అర్థం? అంటే ముందుకు సాగిపో అంటే సాధారణంగా ఎవరో చెప్తున్నారు అన్నమాట, రోజు 108 సార్లు జపం చేస్తున్నానంటే 108 సార్లు సరిపోయిందేంటి అంటారు. 108 సార్లు సరిపోవడం కాదు, అది మీరు పట్టుకున్న దాన్ని ఇంకా లోతుకు వెళ్ళాలి అని అర్థం. అది అక్కడ. సో ఈ స్టోరీ ద్వారా తెలుసుకోవాల్సింది ఏంటంటే మనస్సును ఎప్పుడు భగవంతుని మీద పెట్టగలిగితే ఆటోమేటిక్ గా విషయాల మీదకి మనసు పోదు. కానీ మనసు మనం ఎంతవరకు పెట్టామనేది ఇంపార్టెంట్.